నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బేసిక్ కుర్తాని ఎలాగా స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా అన్నది ఈరోజు వీడియోలో నేను షేర్ చేస్తానండి. ఇది అసలు నేను మా పాప కోసమని నేను కుట్టాను. సో కొద్దిగా లూజ్ చేసి నేను కూడా వేసుకున్నాను. సో దీన్ని ఎలాగా నేను కట్ చేసి కుట్టాను అన్నది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. మీకు డ్రెస్ వీడియోస్ కూడా కావాలి అని అనుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. లేదు ఇంట్రెస్ట్ లేదు ఇలాగా డ్రెస్సెస్ వీడియోస్ అని అనుకున్న వాళ్ళు వీడియోని అయితే స్కిప్ చేయొచ్చండి. మనము డ్రెస్ కట్ చేసుకునేటప్పుడే ఇది చూస్తున్నారా, ఇది పళ్ళు పార్ట్ని నేను ఇలాగా సైడ్కి డిజైన్ వచ్చేటట్టుగా కుట్టుకున్నానండి. ఇలాగా మనము తీసుకునే మెటీరియల్ మనకి ఫ్రంట్లో వస్తే బాగుంటుందా, ఆ డిజైన్ బ్యాక్లో వస్తే బాగుంటుందా అన్నది సెలెక్ట్ చేసుకొని మనం కట్ చేసుకుంటే ఇంత బాగా వస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసారా, ఆ పళ్ళు సైడ్ వచ్చిన సైడ్కున్న బార్డర్ అంతా కూడా ఒక సైడ్కి వచ్చింది. ఇది ఒక డిజైనర్ పీస్ లాగా అయింది. డ్రెస్సింగ్ నార్మల్ ఫిట్టింగ్స్ తోటి ఏమి డిజైన్ లేకుండా నార్మల్ ఫిట్టింగ్స్ తోటి అయితే డ్రెస్ కుట్టడం అయిపోయింది. నెక్ చూసుకోవచ్చు, నెక్ కూడా ఎంత బాగా కరెక్ట్గా వచ్చిందో, మరీ డీప్ లేకుండా. షోల్డర్ కూడా సరిపోయింది. అలాగే హ్యాండ్స్ కూడా మనం 3/4 పెట్టాం కదా, 3/4 సరిపోయింది. ఫిట్టింగ్ అంతా కూడా చక్కగా కుదిరింది. బ్యాక్ సైడ్ నెక్ కూడా నేను నార్మల్గా అంటే 3 ఇచ్చాను కదండి. సో ఇట్లా 3 వచ్చి హైట్ తక్కువ ఉండి ఫ్రంట్ ఇంకా కొంచెం డీప్ పెట్టుకున్నా కూడా భుజాలు అన్నది జారదు. సో భుజం కూడా మనం లాగినా కూడా భుజం జారదు అనమాట, కరెక్ట్గా పట్టి ఉంటుంది. డ్రెస్ స్టిచ్ చేయాలంటే ఫస్ట్ మనకి మెజర్మెంట్స్ కావాల్సింది. ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత, చంక డౌన్ ఎంత, అలాగే అప్పర్ చెస్ట్ ఎంత, వేస్ట్ దగ్గర ఎంత, హిప్ దగ్గర ఎంత పొడుగ్గా మనం ఈ డ్రెస్ని స్టిచ్ చేసుకోవాలి అన్న కొలతలు మన దగ్గర ఉంటే ఈ డ్రెస్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ నేను ఫుల్ షోల్డర్ తీసుకుంటాను. ఫుల్ షోల్డర్ ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే, ఈ డ్రెస్కి బ్యాక్ సైడ్ నెక్ చిన్నగా పెడతాను, ఫ్రంట్ సైడ్ నెక్ కొద్దిగా పెద్దగా పెడతాను కాబట్టి నేను ఫుల్ షోల్డర్ తీసుకుంటాను. సో ఫుల్ షోల్డర్ ఎంత అంటే 15 ఇంచులు. 15 ఇంచుల్లో సగం ఎంత వస్తుందంటే 7.5. సో నేను 7.5 దగ్గర మార్క్ చేసుకుంటాను. 7.5 తర్వాత చంక డౌన్ ఎంత అంటే చంక డౌన్ కూడా నేను 7.5 తీసుకుంటాను. ఇక్కడ 7.5 దగ్గర మార్క్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి కూడా 7.5 కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని లైన్ అయితే గీసుకోండి. ఇప్పుడు నేను ఈ 2 లైన్స్ని స్ట్రైట్గా గీసేసుకుంటాను. అప్పర్ చెస్ట్ ఎంత అంటే 36 అండి. 4వ వంతు ఎంత వస్తుంది అంటే 9 వస్తుంది. 9 వస్తుంది. సో 9 దగ్గర నేను ఇక్కడ మార్క్ చేసుకుంటాను. సేమ్ మనం బ్లౌజ్కి ఎలాగ తీసుకుంటున్నాము అండి, సేమ్ ఇక్కడ కూడా అలాగే కొలతలు తీసుకోవాలి. 9 దగ్గర తీసుకున్నాను. ఖర్చుకి ఇంకో 2 లేదంటే 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటాను. 1.5 ఇంచు అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను. ఇది గీసేసుకున్నాం. దీని తర్వాత మనం ఏం చేద్దామంటే, ఇక్కడ నుంచి 14 ఇంచులు అంటే నడుం వరకు 14 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ గీసుకుందాం. అలాగే 21 ఇంచు దగ్గరకు ఒక మార్క్ తీసుకుందాం. 21 ఏంటంటే మనకి డ్రెస్కి ఇక్కడ సైడ్కి కట్స్ వస్తాయి కదండి, అక్కడ అనమాట. అది కూడా 21 దగ్గర మార్క్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ లైన్లు స్ట్రైట్గా గీసేసుకుంటాను. ఇది అయిపోయింది. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ చిన్న నెక్ పెడతాను కదండి. సో షోల్డర్ ఎంత తీసుకుంటానంటే, షోల్డర్ అయితే నేను 4 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ 4 ఇంచులకి, నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచులకి తీసుకుంటాను. ఇలా కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ తోటి ఇవి 2 కలిసేటట్టుగా ఇలాగైతే తీసేసుకోండి. ఇది బ్యాక్ సైడ్ నెక్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర నుంచి ఇది ఫుల్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఇటు ఇక్కడ మన పాయింట్ దగ్గర నుంచి ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచుకి మార్క్ అయితే చేసుకోండి. బ్యాక్ సైడ్కి అయితే 1/2 ఇంచ్ అండి, అదే ఫ్రంట్కి అయితే 1 ఇంచ్. బ్లౌజ్కి కూడా మనం అలాగే తీసుకున్నాము 1/2 ఇంచ్. ఇప్పుడు ఇక్కడ ఈ 1/2 ఇంచుకి ఇక్కడికి స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ పాయింట్ ఇంకా అలాగే ఇప్పుడు మనం గీసుకున్న లైన్ ఇవి 2 ఎక్కడైతే కలుస్తాయో ఆ పాయింట్స్ని ఇలాగ పెట్టి
ఇలా కర్వ్ అన్నది మనం తీసుకోవాలండి. అప్పుడు చంక రౌండ్ కరెక్ట్గా వస్తుంది, ఎక్కడ ముడతలు రాకుండా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందకి లైన్ గీసుకొని దాన్ని నెక్ దగ్గరికి జాయింట్ చేసేసుకుంటే మనకి భుజం జారకుండా ఉంటుందండి, ఎందుకంటే ఇది ఫుల్ నెక్ కాబట్టి. అలాగే చంక రౌండ్ వచ్చేసి 18 అండి. 18లో సగం ఎంత అవుతుంది? 9. సో ఇప్పుడు మనం గీసుకున్న ఈ ఆర్మ్ రౌండ్ 9 వస్తుందా లేదా అన్నది ఇలా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మనకి ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. చూసారా, కరెక్ట్గా 9 దగ్గరకు వచ్చింది. ఇక్కడ నడుం కొలత 32 ఉందండి. 32ని 4వ వంతు చేస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది. 8. సో 8 దగ్గర మార్క్ చేసుకోండి. హిప్ దగ్గర ఎంత అంటే 38. 38 అంటే 38లో 4వ వంతు ఎంత? 9.5. సో 9.5 దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ 9.5. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పటిదాకా కరెక్ట్గా మెజర్మెంట్స్ ఎంత అన్నది మార్క్ చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు చంక దగ్గర, అలాగే నడుం దగ్గర, హిప్ దగ్గర 1.5 ఇంచు ఖర్చుకి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఈ ఖర్చు అన్నది మన ఇష్టం అండి. 1.5 నుండి 2 ఇంచుల వరకు అయితే మనం మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1.5 దగ్గర మార్క్ చేసుకొని ఈ పాయింట్లన్నీ కూడా నేను కర్వ్ స్కేల్ తోటి వీటిని జాయింట్ చేసుకుంటానండి. స్ట్రేట్గా మనం డ్రా చేసుకునే కన్నా ఇలాంటి కర్వ్ స్కేల్ తోటి మనం ఇలా జాయింట్ చేసుకుంటే షేప్ అన్నది కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ సైడ్ ఇక్కడ చంక దగ్గర కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కట్ చేసుకోవాలి అంటే మనము ముందు గీసుకున్న గీత నుండి 1 ఇంచుకి లోపలికి గీసుకోవాలండి. అంటే బ్యాక్ సైడ్ అయితే 1/2 ఇంచ్, ఫ్రంట్ సైడ్కి అయితే 1 ఇంచ్. ఇలా 1 ఇంచ్ దగ్గరికి డ్రా చేసుకొని ఈ డ్రా చేసుకున్న 1 ఇంచ్ నుండి పైన భుజం దగ్గరికి స్ట్రైట్గా లైన్ గీసుకొని ఇప్పుడు మనం గీసుకున్న లైన్ ఇంకా అలాగే ఈ పాయింట్, ఈ 2 పాయింట్స్ ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఈ కర్వ్ స్కేల్ తోటి మనం కర్వ్ అనేది ఇచ్చేయాలి. అప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ దీనికి ఏంటంటే ఇక్కడ డౌన్లో మీకు గేర ఎంత కావాలి అంటే దాన్ని బట్టి ఇక్కడ మీరు మెజర్మెంట్ తీసుకోవచ్చండి. కొందరు ఇక్కడ కట్ నుండి కాళ్ళు కనిపించొద్దు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కింద ఎక్కువ గేర పెడతారు. లేదు మాకు స్ట్రేట్ కట్ కావాలి అని అనుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ 9.5 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా 9.5 తీసుకొని ఖర్చుకి 1.5 ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఈ డ్రెస్కి కొద్దిగా గేర ఎక్కువ కావాలి అనుకుంటున్నాను కాబట్టి సో నేను ఇక్కడ 10 దగ్గర తీసుకుంటాను. ఇక్కడ 10 దగ్గర తీసుకుంటున్నాను. అలాగే 1.5 ఖర్చు. కట్ చేసుకున్న లైనింగ్ని నేను ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసేసి ఈ చుట్టూ అంతా బార్డర్ అంతా కూడా నేను కుట్టేసుకున్నానండి. అంటే ఫ్యాబ్రిక్ ఎక్కడా కదలకుండా. ఇప్పుడు నేను బుక్రమ్ క్లాత్ మీద నెక్ డిజైన్స్ ఎలా కావాలి అన్నది నేను డ్రా చేసుకుంటాను. ఇలాంటి క్లాత్స్ మీద ఇలా బుక్రమ్ క్లాత్ పెట్టి మనం లైనింగ్ పెట్టి ఇలా కుడతాం కదా, అలాంటప్పుడు ఎక్కడ సెంటరా అన్నది మనకి క్లాత్ మీద సరిగ్గా కనిపించదు. అప్పుడు ఏం చేసుకోవాలంటే మనం కట్ చేస్తాం కదా ఈ బుక్రమ్ క్లాత్ది, ఇది అలాగే పెట్టుకోవాలండి పారేయకుండా. దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టి ఇది మనకు కరెక్ట్ అంటే షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది దీన్ని బట్టి మనం ఇలా చూసుకోవాలి. ఒకవేళ కొద్దిగా అటు ఇటుగా ఉంది అనుకుంటే దీన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలాగా చూసారా, ఇది కరెక్ట్గా ఉందన్నమాట. ఇది షేప్ అన్నది కరెక్ట్గా ఉంది. ఇలా కరెక్ట్గా ఉందనుకున్నప్పుడు ఇలా పిన్స్ తోటి మనం కదలకుండా పెట్టేసుకొని ఇలా దీని పక్క నుండే ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఈ నెక్ ఇలా కట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసి ఇలా కుట్టేసుకుంటే నెక్ షేప్ అన్నది కరెక్ట్గా ఉంటుంది చక్కగా. చూసారా నెక్ షేప్ ఎంత బాగా వచ్చిందో.
కానీ నేను ఈ చివరి వరకు కుట్టలేదండి. ఇక్కడ నుంచే కుట్టాను. ఇక్కడ నుంచి ఇలా కుట్టేసి ఇక్కడ వరకే కుట్టాను. ఇక్కడ కుట్టలేదు. ఎందుకంటే మనము బ్యాక్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈ రెండు ఇలా ఓపెన్ చేసి కుడితే ఇక్కడ చూడ్డానికి బాగుంటుందండి. నేను మీకు ఆ స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఇది ఎలాగా ఫ్రంట్ నెక్ కుట్టుకున్నానో బ్యాక్ కూడా అంతేనండి. బ్యాక్ నార్మల్ యూ కట్ చేసుకున్నాను. సో దాన్ని కూడా నేను కుట్టేసుకున్న తర్వాత ఇవి రెండు ఎలా అటాచ్ చేశాను అన్నది చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇంకా అలాగే ఫ్రంట్ సైడ్ ఇక్కడ వరకే కుట్టాలి అని చెప్పాను కదండి. సో ఇది ఫ్రంట్ సైడ్ కూడా అలాగే ఇక్కడ వరకే ఈ నెక్ అన్నది మనం కుట్టుకున్నాం. ఎందుకు అంటే ఈ రెండు ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా పెట్టేసి జాయింట్ చేసుకోవాలండి. ఇలా పెట్టి ఇది మొత్తంగా జాయింట్ చేసుకుంటే మనకి ఇక్కడ జాయింట్ నీట్గా ఉంటుంది. ఇలా కుట్టేసుకున్నాం కదండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పేసి ఇలా దీనిపైన కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకుంటే మనకి ఇలా బ్యాక్ సైడ్ కూడా కుట్టు నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నానండి. హ్యాండ్స్కి నేను ఈ క్లాత్ మీద కట్ చేసుకోవడం నాకు కొద్దిగా జారిపోతుంది క్లాత్ అనేసి ఇట్లా కొద్దిగా లైనింగ్ క్లాత్ మీద నేను హ్యాండ్ కటింగ్ చేసుకున్నాను. మీకు హ్యాండ్ కటింగ్ వీడియో కావాలంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి, క్లియర్గా ఉంది. దాన్ని బట్టి మీరు ఫుల్ హ్యాండ్స్ అయినా కూడా షార్ట్ హ్యాండ్స్ అయినా కూడా సేమ్ అదే కొలతలతోటి మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను ఫుల్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను. సో ఫుల్ హ్యాండ్స్కి నేను మీ హైట్ని బట్టి అండి, మోచేతి వరకు ఉంటే అక్కడ వరకు, లేదంటే ఇంకొద్దిగా 3/4 హ్యాండ్స్ కావాలంటే అలాగా మీరు హైట్ అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. మళ్ళీ ఇదే వీడియోలో కూడా సేమ్ హ్యాండ్ కటింగ్ చేస్తే వీడియో అయితే లెంత్ అయిపోతుంది అనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. సో దీన్ని ఇక్కడ పెట్టుకొని దీనిలాగానే ఈ హ్యాండ్స్ని నేను కట్ చేసుకుంటాను. హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ వేయట్లేదు. సో ఇలాగే కట్ చేస్తాను అనమాట. ఇంకా హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడం మీకు వచ్చు కదండి. సో ఇలాంటివన్నీ కూడా నేను వీడియోలో ఏమీ పెట్టట్లేదు. డ్రెస్కి సైడ్ జాయింట్స్ కూడా వేసేసుకున్నాను. ఇక్కడ చూస్తారా, మనము మార్క్ చేసుకున్న దగ్గరికి ఇలా ఇక్కడ వరకు జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలాగ మడిచి కుట్టాలి. ఇక్కడ డ్రెస్ దగ్గర సైడ్కి ఎలా స్టిచ్ చేయాలి అన్నది నేను చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ చివరి నుంచి కుట్టుకుంటూ రావాలి. ఫస్ట్ అయితే ఇంత అంటే 1 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి స్టిచ్ చేయండి. ఇక్కడ చూస్తారా, దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. మనం ఇక్కడ స్టిచ్ చేసాం కదా ఇక్కడ వరకు. సో దీన్ని ఇలా ఇక్కడ వరకు ఓపెన్ చేసి ఈ కుట్టు ఇక్కడ వరకు రానివ్వాలి. ఇలా అంతే. అది వచ్చిన తర్వాత పాదాన్ని లేపేసుకొని ఇప్పుడు ఇలా కుట్టుకుంటూ వెళ్ళాం కదా, నెక్స్ట్ ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా వచ్చింది కదండి. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలంటే ఇలా లోపలికి మడిచేసి కుట్టేసుకోవడమే. ఇలా లోపలికి అనుకుంటూ కుట్టుకోవడమేనండి. ఇప్పుడు చూస్తున్నారా, ఇక్కడ జాయింట్ వచ్చింది కదండి. ఈ జాయింట్ దగ్గరికి వచ్చేసరికి వరకు కూడా ఇలాగే మనం పట్టుకోవాలి. ఇక్కడ వరకు కూడా కుట్టుకోవాలి. జాయింట్ ఉంది కదా, ఇక్కడ జాయింట్ నుండి 1/4 ఇంచు పై వరకు కూడా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇలా తిప్పుకోవాలి. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి కుట్టుకోవాలి. అప్పుడు దీన్ని కూడా మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలాగా
ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని లేపి ఇలా స్ట్రైట్గా కుట్టుకోవడమే. ఇలా నేను చెప్పినట్టుగా ఇలా మీరు కూడా కుట్టుకుంటే ఇక్కడ సైడ్ జాయింటింగ్ ఇంత బాగా వస్తుంది. సో బేసిక్ కుర్తీ కటింగ్ స్టిచ్చింగ్ చూశారు కదండి. సో ఇది మా చెల్లి వాళ్ళ పాపకి డ్రెస్ అయితే ఇలాగ కుదిరింది. దీన్ని నేను కొద్దిగా లూజ్ చేసుకొని మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదండి. ఇది శారీ అన్నాను కదా. సో శారీ పళ్ళుతోటి పాపకి ఫ్రంట్లో ఇలా కుట్టాను. కానీ మా సిస్టర్కి మాత్రం కొద్దిగా డిఫరెంట్గా సేమ్ ఫ్యాబ్రిక్ని కొద్దిగా డిఫరెంట్గా నెక్ డిజైన్ నేను డిజైన్ చేస్తానండి. సో నెక్స్ట్ వీడియోలో నేను అది ఎలాగా కట్ చేశాను, ఎలా స్టిచ్ చేశాను అన్నది నేను షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి.